యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14:23. ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయతను గురించిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పుచూ ఉన్నాడు. ఈ సత్యాన్ని ప్రభువు ఎంత ప్రధానమైనదిగా ఎంచాడన్న సంగతి ఆ ఒకే సమయంలో దీన్ని 3 సార్లు చెప్పడంలోనే అర్థమవుతుంది. ఇక్కడ ఆయన చేసిన వాగ్దానం బైబిల్ అంతటికీ గొప్ప వాగ్దానాల్లో ఒకటి. తన ప్రజలతో నివాసం చేయాలన్న దేవుని కోరికను ఇది తెలుపుచున్నది. నిర్గమాకాండం 25:8 కూడా ఇదే మాట వ్రాయబడి ఉంది. యేసు ప్రభువును ప్రేమించే వారికి ఇప్పుడు ఆయన అలా చేస్తానని మాట ఇస్తున్నాడు. ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి దగ్గరికి తాను, తండ్రి అయిన దేవుడు ఇద్దరు వచ్చి నివాసం చేస్తామని చెప్పుచున్న మాట గమనించండి. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము నీ ప్రేమ యందు స్థిరపరచబడిన వారమై నీ నామానికి మహిమకరంగా జీవించేటువంటి ధన్యత మా అందరికీ ఈ దినాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.